డీటెయిల్స్ చూద్దాం. 2026 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు పీపీపీ విధానంపై వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తనదే బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో సీఎం పర్యటించారు. అక్కడి గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేలా దీన్ని చేపట్టామన్నారు. మరోవైపు చంద్రబాబు తాళ్లపాలెంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కాలినడకన వెళ్లి గ్రామంలో స్వచ్ఛత పనులను పరిశీలించారు. అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తా ఉంది నాకు. మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్వచ్ఛ భారత్ పై గతంలో ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. 2026 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 86 లక్షల టన్నుల చెత్త తొలగించామన్నారు. ఇంట్లో చెత్త ఊడ్చి రోడ్డుపై వేయటం మానుకోవాలన్నారు. ఏపీ వ్యాప్తంగా రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో కడతామంటే ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రిషికొండకు గుండు కొట్టి 500 కోట్లు ఖర్చు చేశారన్నారు. రిషికొండ ప్యాలెస్ కు పెట్టిన డబ్బుతో మెడికల్ కాలేజీ నిర్మించొచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేనిచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి. హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఋషికొండ ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్లుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం అభినందనలు తెలిపారు. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు చంద్రబాబు అవార్డులను అందజేశారు. స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందన్న సీఎం ఇంకా మెరుగుపడాలని సూచించారు.